హాయ్ అండి. అందరు బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు కొత్త మామిడికాయ పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. ఈరోజు పెడుతున్నాను కొత్తగా ఈ సంవత్సరం కొత్త మామిడికాయ కొత్త పచ్చడి ఏ విధంగా పెడదామో చూద్దాం రండి. 3 మామిడికాయలు, కొత్త మామిడికాయలు, కొత్త ఆవకాయ పచ్చడి ఎట్లుంటుందో పెడదాం చూద్దామని ఈరోజైతే చిన్న చిన్న ముక్కలు అయితే చేశాను. పిక్కతోటి కట్ చేద్దాం అనుకున్నా కానీ మాకు కత్తిపీట తెగలేదు. చిన్న చిన్నగా కోసుకుని ఇట్లనైతే 3 మామిడికాయలు కదా అనేసి చిన్న సైజు ముక్కలు. 3 మామిడికాయలు అయితే అన్ని వక్కలు అయితే అయినాయి. 1/2 కేజీ ఉంటాయి కావచ్చు. ఇందో టీ గ్లాసు కారం, కొంచెం తక్కువ ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, ఆవాలు కూడా కోసిన కొన్ని, జీలకర్ర మెంతుల పొడి కలిపి కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం కాదు కారం అయితే ఈ విధంగా కలుపుకున్నాం. మంచిగా కలుపుకోవాలి. మెంతిపేడి, కారం, ఉప్పు అయితే ఇట్లా కలుపుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. ఇట్లా పట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా పోపుకి వేసుకోవాలి. నూనె పోసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో నూనె పోసి కొంచెమే కదా, 3 కాయలే కదా, కొద్దిగా పావున్నర నూనె అయితే పోసిన. అందులో ఆవాలు, జీలకర్ర వేయాలి. ఆవాలు జీలకర్ర వేసిన గోలాగా ఎర్ర గోలేదాకా, కొంచెం చిటపట అనేదాకా గోలనియాలి. కొత్త ఆవకాయ కొత్త పచ్చడి నేనైతే ఎట్లా పెడతానో చూస్తున్నారు కదా. మీరు కూడా ఎట్లా పెడుతున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మంచిగా అనిపిస్తుంది పచ్చడి. కొత్త మామిడికాయ పచ్చడి అంటే ఇక మనం ఇంకా వేరే కూర కూడా అవసరం లేదు. మంచి టేస్టీగా ఉంటుంది. కొత్తలో మనం వారం రోజులు మంచిగా తినవచ్చు. ఎర్రగా ఉంటుంది పచ్చడి కాబట్టి. మేమైతే కారం లేనిది కాయలు కారం పట్టిస్తా, అందులో పచ్చళ్ళన్నిటికీ కూడా మంచిగా ఉంటుందని తినడానికి కూడా అదే వాడతాం మేము. ఇంకా తర్వాత గోలిన తర్వాత ఎల్లిపాయ పేస్ట్ వేయాలి. వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం గోలనివ్వాలి. వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా గోలనియాలి. వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలపాలి. ఎర్రగా గోలనియాలి. వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా గోలించుకోవాలి. ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న కారం ఉంది కదా, కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి అంతా కలిపి పెట్టుకున్నాం కదా, కొంచెం కలపెట్టి చల్లారనివ్వాలి. దీన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలన్నట్టు కలిపిన తర్వాత చల్లారనివ్వాలి. కారం కలుపుకున్న తర్వాత కొద్దిసేపు స్టవ్ బంద్ చేసి చల్లారనివ్వాలి. చల్లిన తర్వాత మామిడికాయ ముక్కలు అందులో కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. మామిడికాయ ముక్కలు కారం అంతా ముక్కలకు వంటేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ముక్కలకు మొత్తం అంటేటట్టు కలుపుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకోవాలి.
ఈ విధంగానైతే పచ్చడి పెట్టుడైతే కొత్త ఆవకాయ, కొత్త మామిడికాయలతోటి కొత్త సంవత్సరం ఉగాది సంవత్సరంలో మేమైతే పచ్చడి ఈ విధంగానైతే పెట్టిన మొత్తం కలుపుకున్న. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనండి, మరి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా రేపటి వరకు అయితే నూనె ఊరుతుంది, మంచిగా మంచిగా ముక్కలకు బట్టి నూనె ఊరుతుంది. ఓకే, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మరి సూపర్ మామిడికాయ పచ్చడి. ఓకే, బాయ్.